రామోస్ టీవీకి స్వాగతం. నా పేరు దివ్య. వెల్కమ్ టు కొత్తపల్లి మండలం బసనేపల్లి గ్రామానికి చెందిన మనోహర్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో మనోహర్ రెడ్డి బంధువులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బసనేపల్లి గ్రామంలో సర్వే నంబర్ 256లో మనోహర్ రెడ్డి కుటుంబానికి దాదాపుగా 14 ఎకరాల పొలం ఉంది. ఈ పొలానికి పక్క పొలానికి సంబంధించిన వ్యక్తుల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతుంది. ఈ సరిహద్దు వివాదం ప్రస్తుతం ధర్మవరం సివిల్ కోర్టులో పెండింగ్ లో ఉంది. అయినప్పటికీ పోలీసులు సర్వేయర్ ని కలిసి బలవంతంగా హద్దులు నిర్ణయించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో మనోహర్ రెడ్డి ఆత్మహత్యయత్నం చేశారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సివిల్ కోర్టులో ఉన్న వివాదంలో పోలీసులు ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నించారు. గతంలో సర్వే హద్దులు నిర్ణయించారని, కానీ ఆ హద్దులకు పక్క పొలం వ్యక్తి ఒప్పుకోవడంతో ధర్మవరం సివిల్ కోర్టును ఆశ్రయించారని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సివిల్ కోర్టుల వివాదం నడుస్తుండగానే సర్వేయర్ను పోలీసులను తీసుకొచ్చి ఎలా సరిహద్దులు నిర్ణయిస్తారంటూ చంద్రశేఖర్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. 20 మంది అనుచరులతో 2 జేసీబీలు తీసుకొచ్చి బలవంతంగా సరిహద్దులు నిర్ణయించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మా ఊరు బస్నేపల్లి, మా నాన్న పేరు చెన్నారెడ్డి, మాది సికేపల్లి మండలము. మా భూమి 240 సర్వే నెంబరు 256 సర్వే నెంబర్ భూమిలో మా నాన్న పేరు మీద 14.75 సెంట్లు ఉంది. ఆ భూమి మేము 1.5 సంవత్సరం కిందట సబ్ డివిజన్లు కట్టుకొని దాన్ని కొలిపించుకొని సర్వే గారు మాకు ఎద్దులు చూపించింటే ఆ అద్దుల మేరకు మేము ఆ అద్దులకి జరుపుకున్నాము. ఈరోజు 1.5 సంవత్సరం తర్వాత మా భూమి పక్కన మీనా ప్రసాద్ అనే వ్యక్తి ఆయనకి ఆ సర్వే నచ్చక కోర్టును ఆశ్రయించాడు. ఆ కోర్టుకు పోయిన తర్వాత కూడా మేము మళ్ళీ కౌంటర్ ఇచ్చాము. ఈరోజు ఎస్ఐ గారిని 4 కానిస్టేబుల్ని సర్వేర్ని పిలుచుకొచ్చి ఆ కంచె తొలగించి వాళ్ళు దౌర్జన్యంగా మా భూమిలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. మీ ద్వారా ఈ పెద్దలకు తెలియజేయాలి అని మీ ద్వారా మేము కోరుకుంటున్నాము. ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మీ ద్వారా తెలియజేస్తారని మేము కోరుకుంటున్నాము. మేమున్నది అడవిలో, మా ఫ్యామిలీ మేము చాలా సాధారణ వ్యక్తులు, వ్యవసాయం చేసుకుంటాము. మా మీద వాళ్ళు ఇంతమంది వచ్చి ఒక్కసారిగా క్రౌడ్ చేయడం వల్ల మా అన్న భయపడి పాయిజన్ దాగి ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. మా అన్న ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. ఈ విషయం పెద్దలందరికీ తెలియజేసి మాకు న్యాయం జరిగేలా చేకూరాలని మిమ్మల్ని అందరినీ కూడా మీడియాని ఆశ్రయించాము. ఇది పెద్దలు గమనించి మాకు న్యాయం చేసేలా చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇది సివిల్ కోర్టులో ఉండగా పోలీసు వారు వచ్చి మా మీద దౌర్జన్యంగా 20 మందిని 30 మందిని రౌడీలను పిలుచుకొచ్చి మా ఇంటి మీద ఒక్కసారిగా దౌర్జన్యం చేశారు. ఇది సివిల్ కోర్టులో కేసు ఉంది, నెంబర్ అయి వచ్చింది. మేము కౌంటర్ కూడా ఇచ్చాము. అయినా వాళ్ళది మేము అర్జీలు కూడా స్పందనలో ఒకటి ఇచ్చాము, ఈ ఆర్డీఓ గారికి ఒకటి ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి ఒకటి ఇచ్చాము, సర్వేయర్ గారికి ఒకటి ఇచ్చాము. అయినా అవన్నీ వాళ్ళు కోర్టును ధిక్కరించి వాళ్ళు సర్వే చేసేకి వచ్చి మమ్మల్ని మా మీద దాడి చేశారు. ఈ విషయం పెద్దలు తెలుసుకొని మాకు న్యాయం జరిగేలా చేకూరాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. పోలీసు వారు వచ్చి మా భూమిలోకి వచ్చి మా మీద దాడి చేయడానికి చూస్తున్నారు. వాళ్ళు మేము చెప్పింది కూడా వాళ్ళు వినడం లేదు. వాళ్ళ రీజనే వాళ్ళు మాట్లాడుతున్నారు. కంచె తగ్గొట్టి 2 జేసీబీలతో వచ్చారు, 40 మంది వ్యక్తులను పిలుచుకొని వచ్చారు. మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. మేము వ్యవసాయం చేసుకునే కుటుంబం, సాధారణ ఫ్యామిలీ మాది. మేమున్నది అడవిలో, మాకు పక్కన ఇల్లు ఎవరు లేవు, మేముండే తోటలో ఉన్నాము. మమ్మల్ని బాగా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు లోకల్గా. మీరు దీనికి చొరవ చేసుకొని మాకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పి కోరుకుంటున్నాము. సివిల్ కోర్టు మాది విలేజ్ బస్నేపల్లి, మా నాన్న చెన్నారెడ్డి, 4 అన్నదమ్ములు. ల్యాండ్ అంతా మా నాయన పేరు మీదే ఉంది. వచ్చేసి ఇది పాస్బుక్. ఆడొచ్చేసి 256 సర్వే నెంబరు, 1వ లెటర్లో 29.5 ఎకరా ఉంది. దాంట్లో 14 ఎకరాల 75 సెంట్లు నాకు ఉంది. 1.5 సంవత్సరం క్రితం సర్వే గారు వచ్చి సర్వే చేసి అద్దులు చూపించారు. దానికి ఫెన్సింగ్ అంతా వేసేసుకున్నాము. తర్వాత ఈరోజు వచ్చేసి అది కోర్టులో ఉంది. కోర్టులో వచ్చేసి దాన్ని సివిల్ దాబా నెంబర్ 355/2023గా ఉంది కోర్టులో కేసు. కోర్టులో సివిల్ కేసు వాళ్ళే పోయి కోర్టుకు కేసినారు. తర్వాత మేము కౌంటర్ వేసినాము. అది వచ్చేసి సివిల్ కోర్టులో పెండింగ్ ఉన్నగా సర్వేయర్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ గారు, 3 కానిస్టేబుల్తో వచ్చేసి 2 జేసీబీలు తొలగొచ్చి ఈరోజు దాన్ని అంతా ఫెన్సింగ్ తొలగించేసి అవతల వాళ్ళకి న్యాయం చేసేదానికోసము సివిల్ కోర్టులో పెండింగ్ ఉన్నా పోలీసులు రాకోకుండా ఉండాలనేది తెలిసి కూడా వాళ్ళు వచ్చేంతా ఇట్లా దౌర్జన్యం చేసినారు. దాన్ని తట్టుకోలేక నా తమ్ముడు ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసినాడు. ఈరోజు నా తమ్ముడు సాగు బతుకుల్లో ఉన్నాడు. ఒకటిసారి సివిల్ కోర్టులో కేసు పెండింగ్ ఉండగా
ఈ లోకల్ పోలీసులకు వచ్చేదానికి అథారిటీ ఎక్కడి నుంచి వచ్చింది సార్, వాళ్ళు వచ్చి ఎక్కువ ఇచ్చేసినారు. అది మేము ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఎవరు పర్మిషన్లు లేవు. కోర్టులో ఉండే ల్యాండ్ కోర్టు పర్మిషన్ లేకుండా కూడా వాళ్ళు వచ్చి ఈరోజు సర్వే చేసేదానికి ఇచ్చేసి అంతా ఫెన్సింగ్ తొలగియాలనేసి జేసీబీలతో సహా వచ్చినారు. వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చినారో తెలియదు సార్. ఇప్పుడు సామాన్యమైన రైతులకు బతికేదానికి ఆస్కారం లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎట్లా, దీని గురించి ఏమి అనేది ఒక ఇదే అవుతుంది సార్. ఇది ఎందుకు ఇంత అన్యాయానికి పాల్పడినారో మాకు అర్థం కాలేదు. మా 14 ఎకరాల 75 సెంట్లు తోసేసి వాళ్ళ 14-75 కొలత వేసుకోవచ్చు, ల్యాండ్ ఉంది. కానీ వాళ్ళు మా దాంట్లో మాత్రమే కబ్జా చేసుకోవాలని చూస్తున్నారు. ఇదే సర్వేర్ గారు ఇంతకుముందు వచ్చి కొలత వేసి గట్లు చూపించి ఫెన్సింగ్ వేసుకున్నాము. అదే సర్వేర్ గారు ఈరోజు వచ్చేసి తొలగియాలనేసి డిపార్ట్మెంట్ ద్వారా వచ్చినారు సార్. అవతల వాళ్ళు మీనా ప్రసాద్, వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర వరప్రసాద్, వీళ్ళు 30 మందిని మనుషులు తొలకొచ్చి ఈరోజు ఇది చేసినారు సార్. ఆ దాన్ని అంతా చూసి నా తమ్ముడు ఇది చేసుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. ఇట్లా సామాన్యమైన రైతులకి ఈడ ఎట్టకేలకు బ్రతికేదానికి ఆస్కారం లేకుండా ఈ డిపార్ట్మెంటు ఇట్లా చేస్తున్నారు సార్ వీళ్ళు. ఇది ఎట్లా అనేది మాకు న్యాయం జరిగేదానికి చూడాలనేసి మేము రేపు దీనికి కూడా సివిల్ కోర్టులో కూడా కేసు వాళ్ళపైన వేసి మేము దీనికి మీ ద్వారా పెద్దలకు తెలపవలసిందిగా కోరుచున్నాము. ఇది వచ్చేసి ఈ లోకల్ పోలీసులకి ఫస్ట్ పోయేదానికి పర్మిషన్ అథారిటీస్ ఎట్లా ఇచ్చినాయి వాళ్ళకి, ఆ పర్మిషన్స్ మాకు ఇంపార్టెంట్ సార్. అది వాళ్ళకి ఎవరు ఇచ్చినారు, ఏం ఈ ప్రెజర్తో వాళ్ళు చేసినారు, సివిల్ కోర్టుకు కేసు పెండింగ్ ఉండగా. ఇది మొత్తం మీ ద్వారా మొత్తం అందరికీ తెలియాలా, పెద్దలకు తెలియాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇది నా తమ్ముడు చావబతుకుల మధ్య ఉన్నాడు ఈరోజు. ఇట్లాంటిది ఎంతమంది ప్రజలకు జరుగుతుందో ఏమో నాకు తెలియలేదు. అందుకు ఇప్పుడు నా ద్వారా మొత్తం అందరికీ తెలియాలని చెప్పేసి నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాను సార్. మీరు నాకు అందరికీ సహకరించినందుకు ధన్యవాదాలు. ఇది ఎక్కడ తిరిగి పెద్దలకు అందరికీ చేరేలా దీన్ని ప్రయత్నం చేయాలి సార్. మీరు ఈరోజు వచ్చేసి